హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకు ప్రీవియస్ వీడియోలో తెలంగాణకు సంబంధించి లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు, అసలు నాన్ లోకల్ సీట్స్ ఉన్నాయా లేవా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పర్టికులర్ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అసలు లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు, సో ఫ్రీగా ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఏమేమి ఎలిజిబిలిటీస్ ఉండాలనేది మాట్లాడుకుందాం. ఎందుకు ఈ పర్టికులర్ వీడియో అంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి మనకు జీవో నెంబర్ 20, 21, 22 అని కొన్ని జీవోస్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవోస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనకు ఇక్కడున్న మెడికల్ సీట్లకి యూజ్ అవుతుందా, ఇంప్లిమెంట్ అవుతుందా అన్నీ చెప్తాను. ఇప్పటి వరకు మీకు ఎవరు చెప్పని ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా మంది చూసి వెళ్ళిపోతా ఉన్నారు. మీరు చూసి వెళ్ళిపోవడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియోని రీచ్ అవ్వదు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నేను చెప్పిన పాయింట్లో మీకు ఏ పాయింట్ అర్థమైంది, అర్థం అవ్వలేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్ వస్తే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో లేదు, నాతో ఎవరైనా పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నీట్ యూజీ మెంటర్షిప్ అని మీరు మెసేజ్ చేస్తే 2 మెసేజ్లు వస్తాయి. ఒకటి గైడెన్స్ ప్లస్ అప్లికేషన్ ప్రాసెస్ విత్ వెబ్ ఆప్షన్స్. ఇవి 2 ప్లాన్స్ ఉంటాయి. మీరు దేంట్లో అయినా జాయిన్ అవ్వచ్చు. బయట మీకు ఎక్కడైనా కన్సల్టేషన్ నుంచి ఫోన్స్ వచ్చి థౌజండ్స్లో రూపీస్ అడిగితే ఎక్కడ పే చేయకండి. విజన్ అప్డేట్ నుంచి ప్రాపర్ వేలో గైడ్ చేస్తాము. ఎక్కడ మీరు మిస్ అవ్వరు. మీరు కావాలనుకుంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించి కామెంట్ చూడొచ్చు, రివ్యూస్ చూడొచ్చు. అవి చూసిన తర్వాత జాయిన్ అవ్వండి. ఎందుకు మెంటర్షిప్లో పర్సనల్ మెంటర్షిప్ అంటే నేను చెప్పే ప్రతి పాయింట్ అందరికీ అర్థం అవ్వాలని లేదు. సో కొంతమందికి మ్యాటర్ తెలుస్తుంది, అర్థం అవ్వకపోవచ్చు. అది నాతో పర్సనల్గా మీరు మాట్లాడాలంటే జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళని కూడా రికమెండ్ చేయండి. ఓకేనా? సో ఇక కంటెంట్లోకి వెళ్తే మన దగ్గర పాయింట్ ఏంటి అని అంటే, సో ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్లో ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్, అసలు సీట్లు ఎట్లా ఫిల్ అవుతాయి ఏంటనేది మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ రీసెంట్గా ఇచ్చిన జియోస్ ఏవైతే ఉన్నాయో మనకు 19, 20, 21 అనేది అవి హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి. ఓకేనా? సో మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, మనకు మెడికల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఇవేవైతే ఉన్నాయో హయ్యర్ ఎడ్యుకేషన్ పరిధిలోకి రావు. ఏంటి సార్ ఇవి హయ్యర్ ఎడ్యుకేషన్ కదా మీరు అంటున్నారంటే, మన 2 తెలుగు రాష్ట్రాలలో హయ్యర్ ఎడ్యుకేషన్ పరిధిలోకి మెడికల్ సీట్స్ అనేవి రావు. పీజీ అయినా యూజీ అయినా రావు. ఇవి మెడికల్ ఎడ్యుకేషన్ పర్పస్లోకి వెళ్తాయి. ఓకేనా? మనకు అందుకే డిఎంఈ ఉంటారు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సపరేట్గా ఉంటుంది అనమాట. ఇవి కంప్లీట్లీ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సులు. సో మనకు హయ్యర్ ఎడ్యుకేషన్కి మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న మెడికల్ సీట్లకి సంబంధం లేదు. సో ఇప్పుడు వచ్చిన జీవోలు ఏంటి? ఈ జీవోలు ఓన్లీ ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పీజీ సెట్, లా సెట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన జీవోస్ అనమాట. ఆ జీవోల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన పని లేదు. ప్రజెంట్ మన దగ్గర మెడికల్ సీట్లకు సంబంధించి ఎలా ఉంటుందని మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకు ఏపీలో 2 రీజన్స్ ఉంటాయి, ఏయూ రీజన్ అని, ఎస్వియు రీజన్ అని ఉంటాయి. వీటికన్నా ముందు సీట్ల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకు గవర్నమెంట్లో ఉన్న 100 సీట్లలో 15 సీట్లు ఏఐక్యూకి వెళ్తాయి. ఓకేనా? ఏఐక్యూకి వెళ్తాయి. ఈ ఏఐక్యూ సీట్లలో ఏ రాష్ట్రం నుంచి వచ్చిన క్యాండిడేట్ అయినా ఆల్ ఇండియా కోటా నుంచి జాయిన్ అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవ్వాలంటే రిమైనింగ్ 85% సీట్స్ ఉంటాయి కదా, ఇవి మనకు కన్నర్ కోటాలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కన్నర్ కోటాలో ఉంటాయి. అదే విధంగా మనకు ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి. సో ప్రైవేట్ కాలేజీలలో 100 సీట్లు ఉంటాయి. ఓకేనా? 100 సీట్లు ఉంటే 50 సీట్లేమో ఏ క్యాట్లో ఉంటాయి, 35 సీట్లేమో బి క్యాట్లో ఉంటాయి, 15 సీట్లేమో సి క్యాట్లో ఉంటాయి. ఇప్పుడు మీకు ఫ్రీ సీట్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పే లోకల్ నాన్ లోకల్ రూల్ అనేది ఇవి రెండింటికి పనిచేస్తుంది. ఓకేనా? వీటిని కన్నర్ కోటా అంటారు. ఈ రెండింటిని కలిపి కన్నర్ కోటా అంటారు. వీటికి పనిచేస్తుంది. వీటి కోసం మాత్రమే ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్. దాంతోపాటు ఇక్కడ 35 సీట్స్ ఉన్నాయి కదా, ఈ 35 సీట్స్లలో మనకు 15% ఆఫ్ ద సీట్స్ ఏమో ఓపెన్లో ఉంటాయి, ఏ స్టేట్ వల్లనే రావచ్చు. రిమైనింగ్ 85% సీట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోకల్ వాళ్ళకి వస్తాయి. ఇది కూడా మీకు ఇక్కడ నేను చెప్పే మ్యాటర్ బట్టి ఉంటుంది. ఇప్పుడు సీ క్యాట్ ఉంది కదా, సీ క్యాట్కి ఎవరైనా రావచ్చు. ఓకే, ఇప్పుడు మనకు లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడుకుందాం. లోకల్ నాన్ లోకల్ మన దగ్గర 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కన్నర్ కోటా, 2 మేనేజ్మెంట్ కోటా. ఓకేనా? కన్నర్ కోటా, మేనేజ్మెంట్ కోటా. కన్నర్ కోటాలో లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు, మేనేజ్మెంట్ కోటాలో లోకల్ ఏంటి, నాన్ లోకల్ ఏంటి అని మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం కన్నర్ కోటా గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఇప్పుడు కన్నర్ కోటాలో 100 సీట్లు ఉన్నాయి అనుకుందాం. 100 సీట్లు ఉంటే ఏయూలో 85% లోకల్ సీట్స్ ఏయూ వాళ్ళకు ఉంటాయి. ఏయూలో 15% ఆఫ్ ద నాన్ లోకల్ సీట్స్ ఏయూ అండ్ ఎస్వి వాళ్ళకు ఉంటాయి. ఓకేనా? ఈ సీట్స్కి ఎవరు ఎలిజిబుల్, ఈ సీట్స్కి ఎవరు ఎలిజిబుల్ మాట్లాడుకుందాం. అదేవిధంగా కన్నర్ కోటాలో ఎస్వియులో 85% ఆఫ్ ద సీట్స్ ఎస్వి వాళ్ళకు ఉంటాయి. ఎస్వియులో 15% ఆఫ్ ద సీట్స్ ఎస్వియు అండ్ ఏయు వాళ్ళకు ఉంటాయి. వీటికి లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు అని మాట్లాడుకుందాం. ఓకేనా? 2022 వరకు, ఓకే, 2022 వరకు. సో ఈ సీట్స్ ఉన్నాయి కదా, ఈ సీట్స్ 15% అన్రిజర్వ్ సీట్స్ ఉన్నాయి కదా,
ఈ 15% సీట్స్ కి తెలంగాణ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అయ్యేది. ఓకేనా, తెలంగాణ క్యాండిడేట్స్ కూడా ప్రతి దానికి ఎలిజిబుల్ అయ్యేది. 2023లో తెలంగాణలో జీవో నెంబర్ 72 తీసుకురావడం వల్ల ఏం తీసుకొచ్చారంటే ఆంధ్రప్రదేశ్లో కూడా 2014 ముందు 2014 తర్వాత అని ఒక జీవో తీసుకురావడం జరిగింది. అంటే కేవలం 2014 ముందున్న సీట్లలో మాత్రమే తెలంగాణ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, 2014 తర్వాత ఉన్న సీట్లలో తెలంగాణ వాళ్ళు పార్టిసిపేట్ చేయొద్దని తీసుకొచ్చారు. కానీ ఈ 15% ఆఫ్ ద సీట్లలో ఆల్మోస్ట్ ఒక్కరు ఇద్దరు కంటే ఎక్కువగా తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరు పార్టిసిపేట్ చేయరు. బికాస్ ఆఫ్ తెలంగాణ కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకేనా, సో అవన్నీ మనకు వద్దనుకుంటే 2024కి వచ్చేసరికి ఆల్రెడీ వీటి మీద జియోస్ పాస్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా 2025కి కొత్తగా జియోస్ అనేవి రావాల్సిన అవసరం అనేది లేదు. సార్ ఆ జియోస్ ఏంటి సార్ అని మాట్లాడితే, ఇప్పుడు ఏయూ లోకల్ మీరు అవ్వాలంటే, ఓకేనా, ఏయూ లోకల్ మీరు అవ్వాలంటే 6th 7th 8th 9th 10th 11th 12th దీంట్లో ఎక్కువ పర్సంటేజ్ మీరు ఏలో చదివి ఉండాలి. వరుసగా అయినా పర్లేదు, లేకపోతే అక్కడక్కడ క్లాస్ అయినా పర్లేదు. కాకపోతే ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో ఏపీలో చదివి ఉండాలి. ఏయూ రీజనా ఎస్వి రీజనా చదివి ఉండాలి. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర లేవు. సో ఇక్కడ చదివి ఉండాలి. సార్ నేను 6 ఏలో చదివా, 7 8 9 ఎస్విలో చదివా, 10 11 12 నేను మళ్ళీ ఏయూలో చదివా అంటే ఇక్కడ ఏయూ చదివినావు కదా, ఇక్కడ ఏయూ చదివినావు కదా. ఓకేనా, 10 11 12 ఇక్కడ 3 సంవత్సరాలు, ఒక్క సంవత్సరం కదా. సో ఇక్కడ మాకు మీరు ఏయూలోకి వస్తారు. సార్ నేను 3 సంవత్సరాలు ఇక్కడ చదివిన ఎస్విలోకి రారు. సో ఈ రూల్ అనేది అక్కడ అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఏయూ మీరు లోకల్ అవ్వాలంటే 6th 7th 8th 9th 10thలో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఏయూలో చదవాలి. 11th and 12th మ్యాండేటరీగా ఏపీలో కానీ తెలంగాణలో చదివి ఉండాలి. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా తెలంగాణకు అవకాశం ఇస్తారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ చేసినా ఏం కాదంటారు. ఏపీ తెలంగాణలోనే చదివి ఉండాలి ఇంటర్మీడియట్. సార్ నేను కర్ణాటకలో చదివా, 1 to 10th వరకు నేను ఏపీలో చదివా, ఇంటర్మీడియట్కి కర్ణాటక చదివా, ఆంధ్రప్రదేశ్కి నాన్ లోకల్ అవుతావు. ఓకేనా, అదేవిధంగా ఎస్వియు లోకల్ అవ్వాలంటే ఇదే 6th 7th 8th 9th 10th 11th 12th. ఓకేనా, ఈ 12th వరకు చదివి దీంట్లో గనక ఎక్కువ మొత్తం నువ్వు ఎస్విలో చదివితే మీరు ఎస్వికి లోకల్ అవుతారు. ఓకేనా, ఇవేంటి 85% ఆఫ్ ద సీట్స్. ఓకే, ఇప్పుడు మరి ఏయూలో 15%కి ఎస్విలో 15%కి ఎవరు ఎలిజిబుల్ సార్ అని మాట్లాడుకుందాం. ఏయూలో 15% సీట్స్కి ఏయూ లోకల్ క్యాండిడేట్ ఎలిజిబుల్ అండ్ ఎస్వియు క్యాండిడేట్ ఎలిజిబుల్, ఎస్వియు లోకల్ అయిన క్యాండిడేట్ ఎలిజిబుల్. దీంతో పాటు పిల్లలు అసలు ఇక్కడ ఏం చదవకపోయినా పేరెంట్స్ 10 years ఇక్కడ చదివి ఉంటాయి. ఓకేనా, పేరెంట్స్ అనే వాళ్ళు ఇక్కడ 10 years ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా ఉన్నారు అని ప్రూవ్ చేసుకోగలిగితే ఈ 15% ఆఫ్ ద సీట్స్కి ఎలిజిబుల్. ఎస్వి 15%కి ఎస్వి వాళ్ళు ఎలిజిబుల్, ఏయూ వాళ్ళు ఎలిజిబుల్ అండ్ 10 years పేరెంట్స్ ఏపీలో ఎక్కడో దగ్గర ఉన్నారు అని ప్రూవ్ చేసుకోవడానికి ఈ ఎస్విఈలో 15%కి ఎలిజిబుల్. సార్ నేను తెలంగాణ క్యాండిడేట్ని కంప్లీట్గా, మా పేరెంట్స్ కూడా తెలంగాణ వాళ్ళు, నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయవచ్చా? లేదు. తెలంగాణ వాళ్ళకి ఇంతకుముందు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉండేది. ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో తెలంగాణ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ని ఏం చేశారంటే ఓపెన్ చేసేసారు. ఏపీ ఓపెన్ చేశారు. అంటే ఎస్వికి సపరేట్ సీట్స్ ఉంటాయి, ఏయూకి సపరేట్ సీట్స్ ఉంటాయి సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో. అదే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఉన్న తెలంగాణ పర్సెంటేజ్ ఆఫ్ ద సీట్స్ని ఏం చేశారంటే కంప్లీట్గా ఓపెన్ చేశారు. అంటే ఏపీ తెలంగాణ నుంచి ఏపీ ఏసీయూ ఏయూ నుంచి ఎవరైతే మెరిట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఆ సీటు తీసుకునే విధంగా డైరెక్ట్ ఓపెన్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఈ 15%కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే, ఓకేనా, మీరు ఏయూ క్యాండిడేట్ అయినా ఉండాలి, ఎస్వీ క్యాండిడేట్ అయినా ఉండాలి. అసలు ఎస్వీలో ఏయూలో చదవలేదు మీరు అనుకుంటే మీ పేరెంట్స్ అట్లీస్ట్ అక్కడ 10 years ఉన్నట్టు ప్రూవ్ చూపెట్టాలి. దానికోసమే రెసిడెన్సీ సర్టిఫికేట్ అనమాట. ఓకే, ఇప్పుడు క్లారిటీ అర్థమైందా? ఇప్పుడు కొత్తగా జీవోలు ఏమీ రావు ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా, నేనైతే రావని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే లాస్ట్ ఇయరే జియోస్ అన్ని కొత్త జియోస్ ఇచ్చేసి అసలు సిస్టమ్ ఏదైతే ఉంటుందో మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో కొత్త సర్వర్ని, కొత్త డిజైన్, కొత్త అప్లికేషన్ ప్రాసెస్ తీసుకురావడం జరిగింది. 2023 వరకు ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసేసి 2024 నుంచి కొత్తగా తీసుకొచ్చారు. అదే మనకు ఇంప్లిమెంట్ అవుతుంది. మీరు హైయర్ ఎడ్యుకేషన్లో ఒక రూల్ వచ్చింది కాబట్టి ఆ హైయర్ ఎడ్యుకేషన్ రూల్ అయిపోయి మనకు పనిచేస్తుంది, ఆ జియోలో ఇక్కడ పనిచేస్తాయి అనుకోకండి. హైయర్ ఎడ్యుకేషన్కి మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధం అస్సలు లేదు. ఓకే, ఇది ఏ క్యాట్కి సంబంధించి. సార్ మరి బి క్యాట్కి ఏంటి సార్? బి క్యాట్కి ఈ 15% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి కదా, వీటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఈ 85% లోకల్ అవ్వాలంటే రూల్ ఏంటంటే 6 7 8 9 10 11 12 దీంట్లో ఏవేని 4 సంవత్సరాలు చదివి ఉండాలి. 6 ఏపీలో, 7 తెలంగాణలో, ఇక్కడ కర్ణాటక, ఇవి చేసి ఈ మొత్తం తెలంగాణలో ఏపీలో చేస్తే ఏదేని 6 7 8 9 10 11 12 ఈ 7 సంవత్సరాలలో 4 సంవత్సరాలు కనుక మీరు ఏపీలో చదివినట్టు ప్రూవ్ చేసుకోగలిగితే ఇంటర్మీడియట్ వేరే స్టేట్లో చేయండి, ఎక్కడైనా చేయండి, పక్క స్టేట్లో చేయండి, కర్ణాటక, కేరళ ఎక్కడైనా చేయండి. ఇంటర్మీడియట్ మ్యాండేట్ అనే రూల్ లేదు.
వరుసగా 4 సంవత్సరాలే చదివి ఉండాలనే రూల్ లేదు. 4 ఇయర్స్ ఇక్కడ ఉన్నట్టు చూపెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు 4 ఇయర్స్ సర్టిఫికేట్స్ ఉంటే మీరు బీ క్యాట్కి ఆంధ్రప్రదేశ్లో లోకల్ అవుతారు. ఇది రూల్. అదే తెలంగాణలో అయితే ఏ క్యాట్లో లాగానే 9th 10th 11th 12th ఖచ్చితంగా చదివి ఉండాలి. అది మ్యాండేటరీ బీ క్యాట్ లోకల్ అవ్వాలన్నా కూడా. ఓకేనా? ఇవి రెండు మీరు లోకల్ అవ్వడానికి, నాన్ లోకల్ అవ్వడానికి. ఇంకా సి క్యాట్ సీట్స్ ఉన్నాయి. ఇక డైరెక్ట్ వేరే ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ జాయిన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లోకల్ నాన్ లోకల్ రూల్స్. నేను చెప్పిన సబ్జెక్టు చాలా డీప్ సబ్జెక్ట్. ఓకేనా? మీకు చాలా ఇయర్స్ ఆఫ్ నుంచి వీటి మీద అవగాహన ఉంటే మాత్రం అర్థమవుతుంది. లేదు అనుకుంటే ఏయూలో మొత్తం చదివితే ఏయూ లోకల్ అవుతారు, ఎస్వీలో మొత్తం చదివితే ఎస్వీ లోకల్ అవుతారు. ఈ రెండే గుర్తుపెట్టుకోండి. ఇక నాన్ లోకల్ అనే వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ అదర్ స్టేట్లలో అక్కడ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారు కదా, అదర్ కంట్రీలో ఉన్న క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటే నాన్ లోకల్ స్టేటస్లో సీట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ సీట్ కావాలంటే మీకున్న ఒకే ఒక్క ఆప్షన్ ఏఐక్యూ, మీకు ఎలాంటిది లేకపోతే. ఓకేనా? సో కొంచెం డీప్ సబ్జెక్ట్, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. మళ్ళీ చూడండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటికీ చాలా గ్రూప్స్ అని అవన్నీ ఇవన్నీ కొన్ని వందల కొద్ది గ్రూప్లలో ఇదే డిస్కషన్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ అవసరం లేదు. కౌన్సిలింగ్ ఒక ప్రాపర్ మెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక ప్రాపర్ మెంటర్ లేకపోవడం వల్ల సీట్ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం చేస్తారంటే పేరెంట్స్ అయినా ఎవరైనా తిరిగి లాస్ట్ వరకు వచ్చేసరికి లాస్ట్ టైంలో ఏం చేయాలో తెలియక మళ్ళీ మా దగ్గరికి వస్తారు. మీరు వీలైతే ఒక పర్సనల్ మెంటర్, నన్నే అని కాదు, ఒక పర్సనల్ మెంటర్ని చూసుకోండి. వాళ్ళు మీకు గైడ్ చేయగలుగుతారని నమ్మకం ఉంటే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.